హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసు చక్కర్ మూవీ వెబ్స్. ఫ్రెండ్స్, ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. ఎల్లుండి సాయంత్రం రాజాసాబ్ ప్రీమియర్ షోలతో ఈ సంక్రాంతి సినీ యుద్ధం అయితే ప్రారంభమవబోతుంది. అక్కడ నుంచి జనవరి 14 వరకు ఈ సినీ యుద్ధం కొనసాగుతుంది. జనవరి 15వ తారీఖున ఏ సినిమా ఏ స్థానంలో ఉందో ఒకసారి చర్చించుకుందాం. ఇప్పుడు ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవబోతుంది, దాని మీద ఆడియన్స్ కున్న ఎక్స్పెక్టేషన్ అంటే ఒకసారి చూద్దాం. ఈ సంక్రాంతి యుద్ధంలో మొట్టమొదటిగా రిలీజ్ అవబోతున్న చిత్రం రాజాసాబ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారి హీరోగా నటిస్తున్న ఈ హర్రర్ కామెడీ జోనర్ సినిమాలో చాలా రోజుల తర్వాత ప్రభాస్ గారు ఒక జోవియల్ గా మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ హీరోగా కనిపించబోతున్నారు. అండ్ ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ అయిపోతున్నారు. ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ గారు కనిపిస్తున్నారు కాబట్టి చాలా రోజులైంది ఇలాంటి ప్రభాస్ చూసి. అందువల్ల ఈ సినిమా కోసం ఆడియన్స్ అయితే ఈగర్లీ వెయిటింగ్, ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ ఈ సినిమా శుక్రవారం రోజు జనవరి 9 శుక్రవారం రోజు రిలీజ్ అయిపోతుంది. శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ వీకెండ్ మొత్తం రాజాసాబ్ కలెక్షన్లతో నిండిపోతుంది. అండ్ రాజాసాబ్ తో పాటు ఒక తమిళ రీమేక్ సినిమా అయితే రిలీజ్ అయిపోతుంది. అదే విజయ్ హీరోగా నటిస్తున్న జననాయకుడు. కాకపోతే ఈ సినిమా మన నందమూరి బాలకృష్ణ గారి భగవంత్ కేసరికి రీమేక్ కాబట్టి దీని మీద ప్రజలకి పెద్దగా ఎక్స్పెక్టేషన్ అయితే లేదు. ఇలా ఆదివారం వరకు రాజాసాబ్ సినిమా అయితే ఉంటుంది. తర్వాత సోమవారం జనవరి 12వ తారీఖున మన మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ గారి సినిమా అయితే రిలీజ్ అవబోతుంది. దీనికి డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. అనిల్ రావిపూడి గారిని మనం అనేదే సంక్రాంతి డైరెక్టర్ అంటాం. ఒకసారి F2తో సంక్రాంతి సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. దాని తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సంక్రాంతి డైరెక్టర్ అంటే అనిల్ రావిపూడి అనే పేరును నిలబెట్టుకున్నారు. అలాంటి ఆయనకి మన మెగాస్టార్ చిరంజీవి గారు తోడైతే ఎలా ఉంటుందో అని చెప్పి ప్రతి ఒక్కరూ ఎక్స్పెక్టేషన్ తో ఫుల్ గా పెంచుకొని ఈ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారిని, విక్టరీ వెంకటేష్ గారిని ఒకేసారి వెండి తెర మీద చూడబోయే చిత్రం ఇది. అందుకోసమనే ఇప్పుడున్న ఈ సంక్రాంతి సీజన్ లో ఉన్న అన్ని సినిమాల్లోకి అత్యంతగా ఎదురు చూసే చిత్రం ఏదంటే మన శంకర వరప్రసాద్ గారు. దీని తర్వాత 12వ తారీఖు తర్వాత 13వ తారీఖు రవితేజ గారి భర్త మహాశయుడికి విజ్ఞప్తి సినిమా అయితే రిలీజ్ అవబోతుంది. వరుస ప్రాపుల్లో ఉన్న రవితేజ గారు దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ ఇది కూడా ఫుల్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో రిలీజ్ అవబోతుంది. అండ్ ఈ సినిమా మీద మొన్న రిలీజ్ అయిన ఒక్క పాటతో ఆడియన్స్ ఫోకస్ అయితే పడింది. ఏమవుతుందో ఈ సినిమా గురించి మనం ఎదురు చూడాలి. దీని తర్వాత 14వ తారీఖున ఒకేసారి 2 సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. ఒకటి మన నవీన్ పోల్శెట్టి గారిది అనగనగా ఒక రాజు, 2 సర్వానంద్ గారిది నారీ నారీ నడుమమురాది. ఇలా ఓవరాల్ గా మొత్తం అన్ని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలే వస్తున్నాయి. ఒక్క రాజాసాబ్ తప్ప మిగతా అన్ని సినిమాలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలే. మరి చూద్దాం ఈ సంక్రాంతి సీజన్ లో ఏ సినిమా హిట్ అవుతుందో, ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో చూడాలి. ఏమో చెప్పలేం. సంక్రాంతి సీజన్ లో ఆడియన్స్ ఎలా ఉంటారంటే సినిమా బాగుంటే చాలు, పెద్ద సినిమానా చిన్న సినిమానా చూడరు. చిన్న సినిమాని తీసుకెళ్లి టాప్ లో కూర్చోబెట్టచ్చు, పెద్ద సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, లేదంటే పెద్ద సినిమా రికార్డులు సృష్టించవచ్చు, ఏమైనా జరగచ్చు. సో ఈ సినిమాల్లో ఏ సినిమా ఏ స్థానాల్లో నిలబడ్డాయో మనం జనవరి 15వ తారీఖున ఒక్కసారి చర్చించుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు 2 సినిమా ట్రైలర్లు రిలీజ్ అవబోతుంది. భర్త మహాశయుడికి విజ్ఞప్తి ఒకటి, అనగనగా ఒక రాజు ఒకటి. ఈ 2 ట్రైలర్ గురించి రేపు చర్చించుకుందాం. ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలియజేయాలనుకుంటే నన్ను కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.